హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి పండుమిరపకాయలు ఉన్నాయండి నా దగ్గర. పండుమిరపకాయ ఉల్లికారంతో వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. మిరపకాయలు మార్కెట్లో ఎక్కడ చూసినా అవేనండి, భలేగా ఎర్రగా ఉన్నాయి. నేను ఒక 1/2 కిలో తెచ్చాను అనమాట. అందులో కొంచెం ఇలా వంకాయలు వేసి చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ వేసాను పెద్దదే, అలాగే ఒక 6-7 పండుమిరపకాయలు వేసాను అనమాట. ఇలా కోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందామే. దీనిలోకి 1 ఇంచి అల్లం ముక్క కూడా వేస్తున్నా. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అల్లం పేస్ట్ లేదండి, అందుకనే 1 ఇంచి అల్లం ముక్కను ఒక 3 ఎల్లిపాయలు తీసి పెట్టాను అనమాట. ఈ ఫ్రై చేసుకున్నాక ఇది ఆరాలి కదా కొంచెం, అప్పుడు ఇది కోసి నీళ్ళలో వేసుకుందాం వంకాయ. ఫస్ట్ దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. పచ్చిగైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పచ్చి వాసన పోవడానికి నేను ముందే ఫ్రై చేస్తున్నాను అనమాట. అలా కోసేసుకున్నాక మిక్సీలో వేసి పట్టుకోవచ్చు అనమాట. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది. వేడయ్యాక 1 స్పూను జీలకర్రను ఇంకా ధనియాలు వేసానండి. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం వేగాక ఇప్పుడు ఎండుమిరపకాయలు చాలా బాగుంటుంది. కొంచెం కారం కారంగా ఎర్రగా కనిపిస్తూ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఫ్రై చేయండి. వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నా. మిరపకాయలు కొంచెం ఫ్రై చేద్దాం. మిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, అలాగే ఎల్లిపాయలు 2, అల్లం ముక్క మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నా అండి. చిన్న గోలీ సైజ్ అంతా ఇదిగా ఫ్రై అవ్వాలి. ఇదిగా వేగినాయి కదా, ఇందులోనే 1/2 స్పూను పసుపు వేసేస్తున్నా. అంతే అండి, మగ్గిపోయినాయి కదా. స్టవ్ ఆపేసుకొని చల్లారిపోయాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవటమే. స్టవ్ ఆపేస్తున్నా. వంకాయలు కట్ చేసుకున్నా. ఉప్పు నీళ్ళలో వేస్తున్నా. వంకాయలు ఇలా 4 చీలికలు చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అన్నంలోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలు ఇలా నీళ్ళలో వేసేసాను కోసేసి. ఇది ఆరిపోయిందండి, మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం. అలాగే స్టవ్ వెలిగించేసి ఒక కంచుడు పెట్టాను. దాంట్లో ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేడవ్వాలి, అంతలోకి పేస్ట్ పట్టుకొస్తా. నూనె వేడైందండి. వంకాయలు నీళ్ళలోంచి దులుపుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసాను నూనె ఎగిరిపోకుండా. నీళ్ళల్లోది కదా అండి, మూత పెట్టేస్తే నూనె ఎగిరిపోదు. మంచిగా అన్నీ అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ నీళ్ళన్నీ దులిపేసాను. కొంచెం ఇలా తిప్పుకుంటే 2 నిమిషాలు నీళ్ళన్నీ అడుక్కొచ్చేస్తాయి. మంచిగా వంకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఈ నల్ల వంకాయలో మీరు ఏ వంకాయ అయినా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవాలి. మగ్గించుకున్నా. తీసి చూద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటా మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిపోయినాయి. దీన్ని తీసి వేరే ప్లేట్లో వేసుకున్నా. అన్నీ తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలో 1 స్పూను ఆవాలు జీలకర్ర వేస్తున్నా. అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయను ఉల్లిపాయ ఇది మంచిగా నూనె పైకి వచ్చేలాగా మగ్గించుకోవాలి. అలా మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మగ్గించుకుందాం. ఆ నూనె పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయలేదు కదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మామూలు కూర కారం కూడా వేసుకోవచ్చు. నేను వేసిన 1 ఉల్లిపాయకే పండు మిరపకాయలు సరిపోయినాయండి. అది వేగిపోయాక ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోస్తున్నా. ఒక తెరలు వచ్చాక అప్పుడు వంకాయలు వేసుకుంటే తెరలు రానిద్దాం. ఉప్పు కారం చూసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇట్లా తెరులుతుంది కదా, ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. వంకాయ ఉడికేదాకా ఫ్లేమ్ పెడదాం. చూద్దాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకుంటే బాగుంటుందండి. ఈ ఉల్లికారంతో చేసిన గ్రేవీ కర్రీ అన్నమాట. మీకు ఇలా గ్రేవీ వద్దనుకుంటే నీళ్ళు వేయకుండా దానిలో మగ్గిచ్చేసుకోవటమే.
నాకైతే గ్రేవీ కావాలని వేసాను. చూసారా ఇలా నూనె బయటకు వచ్చేసింది, అయిపోయిందండి. వంకాయ కూడా మంచిగా ఉడికింది అనమాట. స్టవ్ ఆపేస్తున్నా. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదండి అందుకే వేయట్లేదు. స్టవ్ ఆపేసాను, అన్నంలో వేస్తానే. అన్నం వేసుకున్నాను. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూసారా గ్రేవీగా చాలా బాగుంటుంది. వంకాయ కూడా మంచిగా ఉడికిందండి భలేగా. ఎలా మా లంచ్లోకి కూడా ఇదే అనమాట కర్రీ. సరే భలే ఉంది కదా వంకాయ. చూడండి బాగా ఉడికింది భలేగా, ఇలా వచ్చేస్తుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అన్నమాట. వంకాయ ఇలా పెట్టుకొని చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సరే వంకాయ ఉడిపోయింది, మంచిగా ఉడికిందండి భలేగా. చాలా బాగుందండి, సూపర్గా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.